సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మల హాస్పిటల్ రోడ్డులో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్పర్శ్ పిల్లల హాస్పిటల్ను బుధవారం ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మెడికల్ హబ్గా మారుతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మల హాస్పిటల్ రోడ్డులో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్పర్శ్ పిల్లల హాస్పిటల్ను బుధవారం ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మెడికల్ హబ్గా మారుతుందని అన్నారు. సూర్యాపేటలో గత 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 200 ప్రైవేటు హాస్పిటల్స్ ప్రారంభమయ్యాయని, సూర్యాపేటలో రేడియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి వైద్య సేవలు లభిస్తున్నాయని, మోకాళ్ళ చిప్పలు మార్చే వైద్యం సూర్యాపేట వైద్యులు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో సూర్యాపేటలో బైపాస్ సర్జరీ కూడా లభిస్తుందని అన్నారు. సూర్యాపేటలో స్థానికుడైన తిరునగర్ భరత్ MBBS MD పూర్తి చేసి స్థానిక ప్రజలకు తక్కువ ధరలో వైద్యం అందించడం కోసం స్పర్శ్ పిల్లల హాస్పిటల్ను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. చిన్న పిల్లల వైద్యం కోసం చాలా మంది హైదరాబాద్కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, స్పర్శ్ హాస్పిటల్లో తక్కువ ధరలో నాణ్యత గల వైద్యాన్ని పేదలకు అందించి ప్రముఖ హాస్పిటల్గా పేరు సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో IMA చైర్మన్ డాక్టర్ దాన్గే, నిర్వాహకులు డాక్టర్ తిరునగర్ భరత్, తిరునగర్ శ్రీనివాస్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేటలో స్పర్శ్ పిల్లల ఆసుపత్రి కొత్తగా డాక్టర్ తిరునగర్ భరత్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఈ హాస్పిటల్ ఇవాళ సూర్యాపేట అనేది కాబట్టి దాదాపు 200 హాస్పిటల్స్ ఇవాళ డిఫరెంట్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్, ఇవాళ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, యూరాలజీ కానీ, ఇవాళ అన్ని సంబంధించిన కార్డియాలజీ కానీ చాలా ఫాస్ట్గా ఒక 10 years ఒక మెడికల్ హబ్గా సూర్యాపేట చాలా మారింది. అలాగే ఏ పేషెంట్ అయినా సరే ఇలా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూర్యాపేటలో ఉన్న డాక్టర్లు హైదరాబాద్ పోకుండా ఇక్కడ హైదరాబాద్లో అయ్యే ఖర్చులో దాదాపు ఒక పావుభాగం ఖర్చుతుంటే ఇవాళ చాలా పేషెంట్స్ ఇవాళ బాగుపడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండడం జరుగుతుంది. ఇంత ఇవాళ అభివృద్ధి చెందింది సూర్యాపేటకు. ముఖ్యంగా తిరునగర్ భరత్ వాళ్ళ సూర్యాపేట లోకల్ క్యాండిడేటు, వాళ్ళ ఫాదర్ బ్యాంక్ మేనేజరు, మదర్ టీచర్గా ఉండి ఓన్లీ పేద ప్రజల కోసమే ఈ హాస్పిటల్ ఇవాళ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తక్కువ ధరతో ఇవాళ సేవ ఉద్దేశంతో ప్రారంభించింది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇవాళ ఇందులో చిన్నపిల్లలకు సంబంధించి NICU పెట్టాడు, ఫోటోథెరపీ పెట్టి, వార్మర్స్ ఉన్నాయి. ఇవాళ ఏ ప్రాబ్లం వచ్చినా సరే NICU ఉన్నది కాబట్టి ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ వెళ్లకుండా ఇవాళ ఇలాంటి సెంటర్స్ ఇవాళ సూర్యాపేటలో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ గారి కూడా చెప్తున్నా, పేదవాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు, అందరినీ కూడా ఒకసారి చూసుకుంటూ పేద ప్రజలకు నువ్వు సర్వీస్ చేయాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇదే స్పర్శ్ హాస్పిటల్ ఇంకా ముందు అభివృద్ధి చెంది ఇంతకంటే పెద్దగా ఇంకా రానున్న ఒక పెద్ద హాస్పిటల్ కట్టి సూర్యాపేటలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇలా సహాయం చేయాలని కోరుకుంటున్నా. అలాగే సూర్యాపేట IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ ఆనంద్, సెక్రటరీ రమేష్, వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ మీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది. మంచిగా నువ్వు ప్రాక్టీస్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఒకసారి పేరెంట్స్ కూడా సూర్యాపేట ప్రజలకు కూడా మంచిగా నువ్వు కూడా మంచిగా అభివృద్ధి కావాలని కోరుకుంటూ మరొకసారి నేను భరత్కు అభినందనలు తెలియజేస్తున్నాను.